15 ఇంచులు, భుజం ఎంత 14 ఇంచులు, తర్వాత 34, తర్వాత 30, 15. ఇది ఎలా ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనము 15కు 15 పెట్టేసుకోవచ్చు, లేదంటే 1 ఇంచు కలుపుకొని మనకు 1 ఇంచు ప్లస్ చేసుకొని ఆ అమ్మాయి హైట్ ఉంది కాబట్టి 1 ఇంచు ప్లస్ చేసుకొని 16 పెట్టుకోవచ్చు. ఇక పొడవు ఎంత తీసుకోవాలి? మడత పైన 16 ఇంచులు తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? 16 ఇంచులు తీసుకోవాలి. మేడం హైట్ గుండోనికి 1 ఇంచు పెంచాలండి. మనం 15 ఇంచులు తీసుకున్నా పర్లేదు, కాబట్టి 14 ఇంచులు 12 ఇంచులు వస్తే చూసారా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 1 ఇంచు పెంచాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ పొడవు వచ్చేసి 16 ఇంచులు ఉంది. ఇక 16 ఇంచులు పొడవు పెట్టేసాను, లేదంటే 15 పెట్టండి. ఓకేనా? 14 చేసేసుకుందాము. 14 + 1 ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇదేంటిది? పొడవు ఎక్కడ ఉండాలంట? పొడవు మడత పైన తీసుకోవాలంట. ఎక్కడ తీసుకోవాలి పొడవు? మడత పైన. 15 ఇంచుల పొడవు తీసుకున్నాను. ట్రేస్ పేపర్ ఏం తీసుకున్నాను? 15 ఇంచుల పొడవు. గ్లాస్ పేపర్ ని ఫోల్డ్ చేసి, నిన్న ట్రేస్ పేపర్ గీసాను, ఫోల్డ్ చేసి గీసానా, ఓపెన్ గా గీసానా, ఫోల్డ్ చేసి గీసాను. మనం మడత వేసిన తర్వాత ఏం చేయాలంట? పొడవు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ భుజం ఎంత ఉందమ్మా? 14. దీన్ని 1/2 చెయ్యాలట. ఏం చేయాలట? 1/2. ఎంత వస్తుంది? 7. ఓకేనా? ఎంత వస్తుంది? 7 ఇంచెస్ వచ్చింది. మరి మేడం 1/2 ఎందుకు చేయాలి మేడం అంటే, ఇది భుజం కదా, దీన్ని ఇలా మడత వేసుకొని కట్ చేస్తాం. ఎంత ఉంది? 14. ఎంత ఉంది? 14. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఎంత అవుతుంది? 7. అర్థమైందా? ఇప్పుడు 7 ఇంచులు వచ్చింది. మరి 7 ఇంచులకు 7 ఇంచులు అలానే పెట్టాలా? ఇంకొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టచ్చు. మైనస్ చేయాలి. ఎందుకు మేడం మైనస్? అయితే ఈ మైనస్ చేయడం ఎందుకు అంటే, ఒక చిన్న చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ జాగ్రత్తగా వినండి, 14 ఇంచులు 14 ఇంచులు 14 ఇంచులు, దీన్ని 1/2 చేస్తున్నాము, 1/2 చేస్తున్నాము, 1/2 చేస్తున్నాము. ఓకే, అందరు ఇలా టైలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ -1 చేయాలి, =6 పెట్టాలి. ఇక్కడ -0 చేయాలి, =7 పెట్టాలి. ఇక్కడ +1 చేయాలి, =8 పెట్టాలి. మరి ఎక్కడ -1 చేయాలి, ఎక్కడ -0 చేయాలి, ఎక్కడ +1 చేయాలి అని అంటే జాగ్రత్తగా వినండమ్మా. ఇక్కడ ఇప్పుడు ఇది మన భుజం అయితే వెనక ముందు గల్లా కట్ చేస్తాము, వెనక ముందు గల్లా కట్ చేస్తాము, అప్పుడు -1 చెయ్యాలి. ఎందుకనంటే వెనక ముందు గల్లా కట్ చేసినప్పుడు సాగుదల అనేది పెరుగుతుంది. అర్థమైందా? సాగుదల ఇప్పుడు మనం ఇలా కట్ చేసినప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్ గా సాగుతుంది కదా. ఆ సాగుదలే కదా మనము 2 ఇంచులు 2.5 ఇంచులు పెట్టుకుంటాం. యాక్చువల్ వాళ్ళకి ఏం పెట్టాలో 3 ఇంచులు పెట్టి కట్ చేయాలి. మరి 3 ఇంచులు పెట్టి కట్ చేస్తే ఆగుతుందా? ఆగది. ఏమైతుంది? అప్పుడప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్టేది భుజం జారిపోతుంది కదా, లేదా గల్ల కిందకి ఎక్కువ లోతు పెరిగిన ఏమైతుంది? జారిపోతుంది, పడిపోతాయి భుజాలు. భుజాలు పడిపోయినప్పుడు ఏం చేస్తాం? మనము థ్రెడ్స్ అనేది పెడతాం. అది ఒక టెక్నిక్ మాత్రమే. కానీ థ్రెడ్ పెట్టకుండా కూడా డీప్ నెక్ పెట్టుకొని మనకు భుజాలు పడిపోకుండా ఉండేలాగా ఉండవా? కుట్టరాదు, అట్లా కుట్టొచ్చు. కానీ అక్కడ ఏ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలని మనకు తెలిసినప్పుడు కుట్టొచ్చు. వెనక ముందు గల్లా కట్ చేసినప్పుడు ఇక్కడ సాగుదల పెరుగుతుంది కాబట్టి 1 ఇంచు తగ్గించి పెట్టాలి. తగ్గించడాన్ని మనం మైనస్ అంటున్నాం. ఓకేనా? ఎప్పుడైతే మనము ముందు మాత్రమే గల్లా కట్ చేసి వెనక కట్ చేయమో, ముందు మాత్రము గల్లా కట్ చేసి వెనక కట్ చేయమో, టాప్స్ చూడండి, లేదా చిన్నపిల్లల ఫ్రాక్స్ చూడండి, వెనకాల బుక్స్ కానీ జిప్ అని వేసేస్తాము, ముందు మాత్రమే గల్లా కట్ చేస్తాము. కాలర్ నెక్స్ట్ కూడా ముందుకే గల్లా కట్ చేస్తాము. ఇంకా వేరే డిఫరెంట్ ఏమైనా టాప్స్ పంజాబీ అంటే ముందుకు మాత్రమే కట్ చేస్తాం. ఇలా ముందు మాత్రమే గల్లా కట్ చేసి వెనకాల గల్లా కట్ చేయం కదా, దానికి మైనస్ చేయాలి. ఇక్కడ ఎంత ఇప్పుడు ముందు గల్లా కట్ చేసినప్పుడు మేడం మా సాగుదల పెరగదా మనకు? వెనక గల్లా ముందు గల్లా కట్ చేసినప్పుడు అంటే వెనక కట్ చేసినప్పుడు 1 + 1 అవుతుంది, 1 ముందు కూడా 1 + 1 అంటే 4 ఇంచులు పెరుగుతుంది. 4 కొర్ల పైన 1 ఇంచు తగ్గించేస్తున్నాము. అయితే ముందు మాత్రం కట్ చేసిన దాంట్లో మన సాగుదల కూడా పెరుగుతుంది. ఎంతైతే పెరుగుతుందో, ముందు కట్ చేసినప్పుడు ఎంతో కొంత సాగుదల పెరుగుతుంది కదా, ఎంతైతే పెరుగుతుందో
కుట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కుట్లు వేస్తాం కదా, హాఫ్ ఇంచ్ ఇడబోతుంది, మళ్ళీ భుజం జాయింట్ చేసినప్పుడు ఇటు పోతుంది కదా, అటు వెళ్ళిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు ఈ భుజం జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కావాలి కదా, ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు ఉంటుంది కదా క్లాత్. ఇక్కడ సాగుదల ఎంతైతే ఉంటుందో అదేమైపోతుంది, కుట్లకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్లస్ చేయకూడదు, మైనస్ చేయకూడదు, అలానే పెట్టాలి. క్లారిటీ? ఇక్కడ నెక్స్ట్ ఏదైతే 1 ఇంచ్ ప్లస్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఉంది, ఇది వెనక మెడమ వేసుకుంటాం, ముందు గల కడిగినాం, ఇక్కడ 1 వచ్చింది అనుకో, ఈడ కుట్టుకు హాఫ్ ఇంచ్, ఈడ కుట్టుకు హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ పోద్ది, ఈడ కుట్టుకు హాఫ్ ఇంచ్, ఈడ కుట్టుకు హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ 1 ఇంచ్, ఇక్కడ హాఫ్ 1 ఇంచ్, ఈడ 1 ఈడ 1, ఈడ ఎంత అయితే మనం ప్లస్ అవుతుందో అంత పోతాం కాబట్టి ఓకే. ఓకేనా? తర్వాత కాలర్ పెట్టేటప్పుడు ఏంటంటే ఇటు మేడం అప్పుడు ఎంత ఇటు కూడా కొద్దిగా ఇస్తాం కదా, కాలర్స్ పెట్టాం కదా షార్ట్స్, అప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ గల్లకి ఇస్తుంది కావాలి కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ గల్లకి ఇచ్చి నీకు కావాలి కదా, ఈడ హాఫ్ ఇంచ్ కావాలి, ఈడ హాఫ్ ఇంచ్ కావాలి, ఈడ 1 ఇంచ్ కావాలి, ఈడ 1 ఇంచ్ కావాలి, ఈడ 1 ఇంచ్ కావాలి, ఈడ 1 ఇంచ్ కావాలి. కాబట్టి 4 పొరల మీద 1 ఇంచ్ కలుపుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి కావాలి, ఫ్రంట్ పార్ట్ కి కావాలి, ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కి ఉన్నా కానీ ఈ సాగుదల ఇటు కలిసిపోతుంది. ఇప్పుడు మనం ముందు వెనక గల్లనుకోండి, ఇటు సాగుదల ఉంటుంది, ఇటు సాగుదల ఉంటుంది, ఇక్కడ కుట్ల కొరకు పోయినా కానీ ప్రాబ్లమే రాదు. వస్తుందా? అసలే రాదు. ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకోవాలి, మనకి ఇక్కడ 1 ఇంచ్ ప్లస్ అయితే, ఇక్కడ 1 ఇంచ్ ప్లస్ అయితే, ఇక్కడ 1 ఇంచ్ ప్లస్ అయితే, ఇక్కడ ఎంతైతే ప్లస్ అయితే దానికన్నా ఎక్కువ సాగుదల ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ ఎత్తాం. ఇక్కడేమో ఎంత అయితే అంతే అవుతుంది ఆడగాడికి. ఇక్కడ ఏముంది, అసలు ఏం సాగదు, అలానే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇక్కడ 1 ప్లస్ కలపదు ఇట్లుంది పట్టేదా, ప్రతి షోల్డర్ ఎంత ఉంటే అంత పట్టేది. నీకు ఈ షోల్డర్ మీకు ఎక్కుతుంది, కాలరు ఇలా గుంజెత్తారు. షర్ట్స్ ఎప్పుడు వేసుకున్నప్పుడు చూసారా, షర్ట్స్ కానీ డ్రెస్ కానీ మనం చూడండి, ఫినిషింగ్ నీట్ గా లేకపోతే ఏమైతుంది, ఇడన్నీ ముడతలు వచ్చి ఇక్కడ కాళ్ళు కూడా గుంజుతుంది. డ్రెస్ కాలర్ వేసినప్పుడు ఏమైతుంది, ఇట్లా అన్ని ఏమైతాయి, గుంజుతాయి. ఈ భుజం ఎడబోతుంది, గిడబోతుంది. అర్థమైందా? అదెందుకు, వాళ్ళ భుజం వెడల్పు ఎంత అయితే ఉందో నువ్వు కొలవలేదు, ఆ కొలిసిన దానికి ఒక ఇంచ్ కలపలేదు. నువ్వు కలపలేదు కాబట్టి అది ఏమైతుంది, వెళ్ళిపోతుంది. నీ కుట్టాలంటే ఎక్స్పర్ట్ అంటే ఎక్స్పర్ట్ నువ్వు కుట్టుట్లో. నీ కుట్టు నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, అన్ని నీట్గా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇది పైన పోతుంది. అర్థమైందా? అర్థమైందా? కాబట్టి ఈ 3 ప్లేస్లలో 3 ఖచ్చితంగా కలపాలి. ఇదంతా జస్ట్ ఈ -1 ఇంచ్ ఎందుకు చేయాలనే దాని కోసం చెప్పాను. అర్థమైంది కదా మీకు? టైలర్స్ వాళ్ళు చాలా పొరపాటు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఎక్కడ ప్లస్ చేయాలి, ఎక్కడ మైనస్ చేయాలి, గల్లలో ఎట్లా తీసుకున్నప్పుడు చేయాలి, లోన్ తీసుకోకపోతే ఎలా చేయాలనేది ఖచ్చితంగా ఇంకా కూడా కొంచెం డీప్ గా వెళ్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే వెంటనే అడగండి, మేడం నాకు ఇది అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని వెంటనే అడగండి. ఓకేనా? మేడం ఏమనుకుంటారో, పక్కలు ఏమనుకుంటారో అంటే లాస్ట్ ఏజ్ ఉంటాయి. నెక్స్ట్ ఏముందమ్మా, ఇక్కడ ఇప్పుడు నేను ఎంత పెట్టాలంటే ఇక్కడ మనకి ఈక్వల్ ఎంత వచ్చింది, 6. ఎంత పెట్టాలి ఇక్కడ, 6 పెట్టాలి. ఎంత, 6 వచ్చేసి 6 ఇంచులు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే భుజం యొక్క వెడల్పు ఎంత అయితే ఉందో చంక యొక్క పొడవు కూడా అంత పెట్టాలంటే. ఈ యొక్క దేవుడు ఏంటంటే ఎలా సృష్టించాలంటే మనం పిచ్చి పిచ్చి చేస్తాం కానీ ప్రతిదీ కూడా ఒక కొలతతో చేస్తాడు. మన పక్కటెంక ఈ వైపు ఎలా ఉంటాయి, ఈ వైపు కూడా అలా ఉంటుంది. ఈ వేలు ఎంత పొడవు ఉంటుంది, ఈ వేలు కూడా అంతే పొడవు ఉంటుంది. అవునా కదా? 2 వేలు సేమ్ ఉంటాయా, ఒకటి ఇక్కడ ఉంటాయి. ఈ కాలు ఎంత పొడవు ఉంటుంది, ఈ కాలు కూడా అంతే పొడవు ఉంటుంది. ప్రతి అంకకు ఒక సైజ్ అనేది ఖచ్చితంగా కొలతలతోనే ఉంటాయి. అండ్ మనం చేసే పనులలో ఖచ్చితమైన కొలతలు తీసుకోము. మన లైన్ స్ట్రేట్ గా ఓ గొలుస మిట్టుకొస్తుంది, ఓ గొలుస మాటుకొస్తుంది. ఏదైనా ఇప్పుడు ప్రతి కుందం చూడండి, పూసలు చూడండి, అన్ని సేమ్ సైజ్ లో ఉంటాయా, పిచ్చి పిచ్చి ఉంటాయా, అన్ని సేమ్ సైజ్ లో ఉంటాయి. అలా సేమ్ గా వేయడం వస్తేనే మనకు వచ్చినట్టు. స్పీడ్ గా వస్తే వచ్చినట్టు కాదు, స్లోగా వస్తేనే వచ్చినట్టు, మళ్ళీ నీట్ గా వస్తేనే వచ్చినట్టు. ఈ భుజం ఎంత అయితే ఉందో, ఎవరి భుజం ఎంత అయితే ఉందో చంకపొడవు కూడా అంతే ఉంటుంది. మళ్ళీ మా మేడం భుజం 6 ఇంచులు పెట్టింది, చంకపొడవు 6 ఇంచులు పెట్టింది. ఒక చోట ఒక అమ్మాయి ఏం చేసిందంటే, నేను కూడా అక్కడే ఉన్నాను, దాదాపు 1 నెల వరకు అక్కడే రెంట్ తీసుకొని ఉన్నాము. కంటిన్యూ బ్యాచ్ చేశాను. ట్రావెలింగ్ క్లాస్ అయిపోయింది. ఆమె బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ అనమాట. వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ చుట్టాలు అయ్యే మేము రెంట్ తీసుకొని ఉన్నాము. ఆమె మిషన్ కొనుక్కుంది, మస్తు గిరాకీ కొడుతుంది, రోజు ఫుల్ గిరాకీ కొడుతుంది. ఎప్పుడైనా జాబ్ అంటే వచ్చేది, అడిగి పోయింది. ఫుల్ గిరాకీ 6 నెలల తర్వాత వచ్చింది. వచ్చి
మేడం ఈయన జాకెట్ కుదరలేదు మేడం మీకు చెప్పిన కొలతలు పెట్టినాను అంటే నాకు అర్థం కాదు ఏమైందమ్మా అసలు ఏంటి చెప్పు అని అడిగాను. లేదు మేడం నువ్వు బుక్లో ఏ కొలత చెప్పినావో నేను అదే కొలత కుట్టినా. తక్కువ అయింది నువ్వు చెప్పింది తప్పు అంటే 6 నెలలు పుట్టింది మస్తు గిరాకీ చేసింది. కానీ ఆ